వెల్కమ్ టు బైబిల్ టాక్స్ హబ్ తెలుగు. ఈ వీడియో చూసే ముందు దీనికి ముందు భాగం పార్ట్ 1 ఈనోకు గ్రంథం దేవదూతల రహస్యాలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతది. హలో, ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం దైవవాక్యానికి పురాతన కల్పనలకు మధ్య ఉన్న సన్నని గీత గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న ఈనోకు గ్రంథం గురించే ఈనాటి మన వివరణ. అద్భుతమైన దేవదూతల కథలతో, భయంకరమైన నెఫీలియుల బీభత్సంతో నిండిన ఈ పురాతన గ్రంథం చెప్పే విషయాలు నిజమేనా, లేక ఇదొక ప్రాచీన కాలం నాటి ఫ్యాంటసీ కథ మాత్రమేనా? ఒక విశ్వాసిగా కేవలం ఆకర్షణీయమైన పురాణగాథల పట్ల ఆకర్షితులు కాకుండా నిరూపించబడిన ప్రామాణిక బైబిల్ సత్యంపై మన విశ్వాసాన్ని నిలపడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో మనమొక 6 కీలకమైన విషయాలను పరిశీలించబోతున్నాం. అవేంటంటే నెఫిలీయులు మరియు దేవదూతల రహస్యం, సైన్స్ మరియు జలప్రళయం గురించిన వాస్తవాలు, అసలు బైబిల్ చెబుతున్న నిజమైన హానోకు ఎవరు, యూదాపత్రికలోని ఆ ప్రసిద్ధ ప్రవచన వివరణ, దీని వెనుకున్న చారిత్రక మరియు భాషా వాస్తవాలు, అలాగే చివరగా ఈ గ్రంథం బైబిల్లో ఎందుకు లేదు అనే విషయాలను మనం చూద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. నెఫిలీయులు అలాగే దేవదూతల చుట్టూ అల్లుకున్న ఆ పెద్ద రహస్యమేంటో మొదటిగా పరిశీలిద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం చదివేటప్పుడు ఈనోకు గ్రంథం చెప్పే ఒక వింతైన ఫ్యాంటసీ కథ మనకు గుర్తొస్తుంది. దేవదూతలు ఆకాశం నుండి నేరుగా భూమికి వచ్చి మనుష్య స్త్రీలను వివాహం చేసుకున్నారని, వారి ద్వారానే నెఫిలీయులు పుట్టారని ఈ గ్రంథం వాదిస్తుంది. వినడానికి చాలా సినిమాటిక్గా ఉంది కదూ. కాని ఒక్కసారి బైబిల్ సత్యాన్ని గమనిస్తే, భక్తిగల షేతు వంశస్థులు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి భక్తిలేని కయీను వంశస్థులతో కలిసిపోయారని వేదాంత పండితులు ఎప్పటినుండో స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, మత్తయి సువార్త 22:30లో క్రీస్తు స్వయంగా ఏం చెప్పారంటే, దేవదూతలు ఆత్మస్వరూపులని, వారికి వివాహం చేసుకునే భౌతిక శరీర ధర్మం ఉండదని తేల్చి చెప్పారు. అంటే ఈనోకు గ్రంథం మానవుల నైతిక పతనం నుండి మన దృష్టిని మళ్లించి, దేవుని తీర్పుకు గల అసలైన కారణాలను పక్కనపెట్టి చరిత్రను ఒక సైన్స్ ఫిక్షన్ కథలా మార్చేసిందని మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక అక్కడ్నుండి కొంచెం ముందుకు వెళితే సైన్స్, మనుషుల పాపం మరియు ఆ మహా జలప్రళయం గురించి ఈ గ్రంథం అసలు ఏం చెప్తోందో పరిశీలిద్దాం. అసలు ఈ పురాతన పుస్తకం భూమిని ఎలా వర్ణిస్తుందో తెలుసా? ఇదొక బల్లపరుపుగా, అంటే ఫ్లాట్ ఎర్త్ లాగా ఉందంటుంది. పైగా నక్షత్రాలను జైల్లో బంధించినట్లు ఒక అశాస్త్రీయమైన దృక్పథాన్ని కలిగి ఉంది. కాని ఆధునిక సైన్స్ కనుగొనడానికి వేలేళ్ల క్రితమే బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి. యెషయా 40:22 మరియు యోబు 26:7 ప్రకారం భూమి గుండ్రంగా ఉందని, శూన్యంలో వ్రేలాడుతోందని బైబిల్ ఎంతో ఖచ్చితమైన, విప్లవాత్మకమైన శాస్త్రీయ వాస్తవాలను తెలియచేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆనాటి జలప్రళయానికి, భూమిమీది పాపానికి దేవదూతలే కారణమని ఈనోకు గ్రంథం నిందమోపుతోంది. కాని బైబిల్ మాత్రం మనిషి తన పాపానికి తనే పూర్తి బాధ్యుడని ఎంతో ఖచ్చితంగా చెబుతోంది. మనం చేసిన తప్పులకు దేవుని ముందు మనమే జవాబుదారులం. ఆ బాధ్యతను తప్పించే ఇలాంటి బోధనలు ఆధ్యాత్మికంగా చాలా ప్రమాదకరం. మరి ఇదంతా పక్కన పెడితే, అసలు బైబిల్ ప్రకారం నిజమైన హానోకు ఎవరు, ఆయన గురించి లేఖనాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతనిని తీసుకునిపోయెను గనుక అతడు లేకపోయెను. ఆదికాండము 5:24లోని మాటలు నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటాయి కదూ. ఆదాము నుండి 7వ తరం వాడైన ఆ నిజమైన హానోకు దేవునితో అత్యంత సన్నిహితంగా నడిచాడు. ఆయన భక్తి, విశ్వాసం ఎంత గొప్పవంటే, ఆయన మరణాన్ని చూడకుండానే నేరుగా దేవుని సముఖానికి కొనిపోబడ్డాడు. చీకటితో నిండిన ఆనాటి లోకంలో ఒక విశ్వాసి దేవునికి ఎలా సమర్పించుకోవాలో ఆయన జీవితం ఒక గొప్ప సాక్ష్యం. ఆయన ఈ భూమి మీద సరిగ్గా 365 సంవత్సరాలు జీవించాడు. గమనించారా? 365 అంటే ప్రాచీన కాలంలో ఒక పరిపూర్ణమైన సూర్యచక్రానికి ప్రతీక. ఆయన జీవితమంతా దేవుని వెలుగులో అలా ఒక పరిపూర్ణమైన, స్థిరమైన నడకను కలిగి ఉందన్నమాట. ఆయనకున్న ఈ అత్యున్నతమైన చెక్కుచెదరని విశ్వాసమే చరిత్రలో ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచింది. ఖచ్చితంగా ఈ కారణం చేతనే ఎన్నో వందల ఏళ్ల తర్వాత వచ్చిన కొందరు అజ్ఞాత రచయితలు తమ సొంత కల్పిత కథలు ప్రజలు నమ్మాలని ఈ గొప్ప భక్తుని పేరును వాడుకున్నారు. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద డౌట్ వస్తుంది. అదేంటంటే, కొత్త నిబంధనలోని యూదాపత్రికలో ఉన్న ఆ ప్రవచనం సంగతి ఏంటి? దానికి దీనికి లింకేంటి? అవును,
అపోస్తలుడైన యూదా తన పత్రికలో సంఘంలోకి ప్రవేశించిన అబద్ధ బోధకులను తీవ్రంగా హెచ్చరిస్తూ ఒక మాటన్నాడు. తీర్పు తీర్చడానికి ప్రభువు తన వేవేల పరిశుద్ధులతో వస్తున్నాడని ఒక స్పష్టమైన నిజమైన చారిత్రక ప్రవచనాన్ని ఉటంకించాడు. ఈ ప్రవచన వాక్యాలు మనకు ఈనోకు గ్రంథంలో కూడా అచ్చమలానే కనిపిస్తాయి. మరి దీని అర్థం ఆ గ్రంథమంతా నిజమేనేనా? కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ కాలంలో మౌఖికంగా ప్రచారంలో ఉన్న ఒక నిజమైన ప్రవచనాన్ని యూదా ఉటంకించాడు. అలా ఒకే ఒక్క సత్యమైన వాక్యాన్ని ప్రస్తావించినంత మాత్రాన అపోస్తలులు ఆ గ్రంథం మొత్తాన్ని దేవుని వాక్యంగా అంగీకరించారని ఏమాత్రం కాదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1:12లో ఎపిమెనిడెస్ అనే ఒక గ్రీకు తత్వవేత్త చెప్పిన మాటలను ఉటంకించాడు. అంతమాత్రాన ఆ గ్రీకు పురాణాలు మొత్తం దైవవాక్యమైపోవు కదా. ఇది అంతే. ఒక అబద్ధాల పుస్తకంలో ఎక్కడో ఒక నిజం లేదా చారిత్రక వాస్తవం దాగి ఉన్నంత మాత్రాన ఆ పుస్తకం మొత్తం సత్యగ్రంథమైపోదు కదా. సరే, ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి ఈ వివాదాస్పద గ్రంథం యొక్క అసలు మూలాలను బయటపెట్టే కొన్ని చారిత్రక మరియు భాషా వాస్తవాలను చూద్దాం. విద్యాపరమైన మరియు వేదాంతపరమైన అధ్యయనాల్లో సూడెపిగ్రాఫా అనే ఒక పదముంది. అంటే అబద్ధపు పేరుతో రాయబడిన రచనలు అనమాట. పాత నిబంధన ముగింపుకు క్రొత్త నిబంధన ప్రారంభానికి ఉన్న కాలంలో ఇలా ప్రసిద్ధ వ్యక్తుల పేర్లతో పుస్తకాలు రాయడం అప్పట్లో ఒక ట్రెండ్లాగా ఉండేది. ఎవరో తెలియని అజ్ఞాత రచయితలు ప్రజలు తమ రాతలను సులభంగా నమ్మేయాలి అనే ఉద్దేశ్యంతో ఎంతో కాలం క్రితం జీవించిన ప్రముఖ భక్తుడైన హానోకు పేరును తమ గ్రంథానికి తగిలించారు. దీని ద్వారా వారి అబద్ధపు కథలకు కృత్రిమంగా ఒక అధికారం వస్తుందని వాళ్ల ప్లాన్ అన్నమాట. ఈ టైంలైన్ గమనిస్తే వాస్తవం మీకే అర్థమవుతుంది. ఆ మహాజల ప్రళయానికి వేల ఏళ్ల ముందు జీవించిన వ్యక్తి నిజమైన హానోకు. కాని మృత సముద్రపు గ్రంథాల వద్ద దొరికిన ఈనోకు గ్రంథం అరామిక్ ప్రతులను పరిశీలిస్తే వాటిలోని భాష, పదజాలం క్రీస్తుపూర్వం 300 నుండి 100 మధ్యకాలానికి చెందినవి. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి పరలోకానికి కొనిపోబడిన వేల ఏళ్ల తర్వాత అప్పటికి ఉనికిలోనే లేని అరామిక్ భాషలో ఆయన పుస్తకం రాశాడంటే ఏ చరిత్రకారుడైనా ఎలా అంగీకరిస్తాడు? ఈ భారీ చారిత్రక అంతరం కాదనలేని సత్యం. ఇన్ని చారిత్రక వ్యత్యాసాలు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మన మదిలో మెదిలే బలమైన ప్రశ్న ఒక్కటే. ఇన్ని వేల ఏళ్లుగా ఎంతో జాగ్రత్తగా భద్రపరచబడిన ప్రామాణిక బైబిల్లోని 66 పుస్తకాల సరసన దీన్ని ఎందుకు చేర్చలేదు? దీని వెనుకున్న అసలు కారణమేంటి? చారిత్రక కానన్ కౌన్సిల్స్ దీనిపై ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి సంఘపితరులు, చారిత్రక కౌన్సిల్స్ ఈ గ్రంథాన్ని పక్కన పెట్టడానికి ప్రధానంగా 3 అత్యంత బలమైన కారణాలున్నాయి. మొదటిది సార్వత్రిక అంగీకారం లేకపోవడం. ప్రామాణిక గ్రంథాలు పరిశుద్ధతను బోధిస్తే ఇందులో మాత్రం మంత్రతంత్రాలు, అన్యమత పోకడలు, జ్యోతిష్యం లాంటివి నిండి ఉన్నాయి. రెండవది యూదుల తిరస్కరణ. దేవుని వాక్యాన్ని ప్రాణప్రదంగా కాపాడిన యూదులు ఏనాడూ ఈ గ్రంథాన్ని దైవవాక్యంగా గుర్తించనేలేదు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనదేంటంటే సిద్ధాంతపరమైన విరుద్ధత. మానవుల పాపానికి, పతనానికి దేవదూతలే కారణమని చెప్పడం ద్వారా ఇది అసలు పాప స్వభావాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. మన పాపానికి మనమే బాధ్యులమని మనం గ్రహించకపోతే క్రీస్తు ద్వారా లభించే రక్షణ ప్రణాళికను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఈ ప్రాథమిక సిద్ధాంత లోపాల వల్లే దీన్ని అధికారిక లేఖనాల నుండి తీసి పక్కన పెట్టారు. మొత్తంగా చెప్పాలంటే ఇదొక అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ఫ్యాంటసీ పుస్తకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాచీన కాలపు ప్రజల ఆలోచనా విధానాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ శాస్త్రీయ, తార్కిక మరియు వేదాంత ప్రమాణాల ముందు ఇది దైవవాక్యం స్థాయికి ఎన్నటికీ చేరుకోలేదు. అసలు సత్యానికి, కల్పనలకు మధ్య స్పష్టమైన రేఖని గీయడం ఎంత ముఖ్యమో ఈనాటి మన విశ్లేషణలో చూశాం. అయితే ముగింపుగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజులో కూడా దైవవాక్యానికి సాటిరాని ఎన్నో కొత్త బోధలు, ఆకర్షణీయమైన కథలు మన ముందుకొస్తున్నాయి. మరి మన విశ్వాసం కేవలం వినడానికి ఇంపుగా ఉండే కథల పునాదిపై ఉందా, లేక స్థిరమైన, సజీవమైన దైవవాక్యంపై నిర్మించబడిందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వివరణలో కలుద్దాం. చూశారు కదా ఈనోకు గ్రంథం గురించి. ఇంకా మీరు తెలుసుకోవలసిన ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి. ఇప్పటికే మా ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోలు చేశాము. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని సత్యాన్వేషణ వీడియోలతో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక కొత్త పుస్తకంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇట్లు మీ సంజీవ్ కుమార్.